అక్రమంగా తమ పొలాన్ని పట్టా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 5 రోజులుగా ఓ వితంతువు దీక్షకు దిగింది। ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం జగపోయిపల్లిలో జరిగింది। తన భర్తకు జగపోయినపల్లి వ్యక్తి మద్యం తాగించి పట్టా భూమిని రంగారెడ్డి జిల్లా మాదేపల్లి వ్యక్తులకు పట్టా చేయించాలని కవిత ఆవేదన వ్యక్తం చేసింది। పిల్లలతో కలిసి గ్రామంలోని రచ్చబండ వద్ద దీక్ష చేపట్టింది। కవిత ఆమె పిల్లలకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు। తమకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టింది। ఎకర పొలం చేయించి మాదాపల్లి ఆయనకు చేయించి మమ్మల్ని నన్ను నా పిల్లలను 6 నెలలు మస్తు తిప్పలు పెట్టిర్రు। మస్తు బాధ పెట్టిన ఒక్క బాటిల్ నీళ్ళు తీసుకొని జిల్లాలో పోయి కూర్చుండే రోజులు ఉన్నాయి మావి। మా కోసం మా ఊరి నాయకులు మా కోసం ఎంతో పోరాడి మా ఎకర పొలం మాకు తెచ్చిర్రు। 12 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పొలం ఇస్తాం, లేకుంటే లేదు అని మస్తు భయపెట్టించారు, బెదిరించారు। కొట్టనీక కూడా వచ్చాడు సుధాకర్ రెడ్డి మా మీద। మొన్న మా పైసలు మాకు అంటే కూడా అడ్డగోలుగా తిడుతుండు, నువ్వేమన్నా వీక్తావా, నువ్వేమన్నా వేస్తావా, చేసుకుపో। అందరి ముందు పెద్ద మనుషుల ముంగల్నే మాట్లాడుతుండు, మా డబ్బులు మాకు మావయ్య అని మేము మంచితనంగా అడిగితే డబ్బులు ఇవ్వకపోను మా భర్తను రోజు తాపి ఇంటికి కొట్టనీకే రోజు తోలేది। రోజు అదొకటి ఇదొకటి వాళ్ళ భార్య మొత్తం చేసేది, మొత్తం వాళ్ళ భార్య। మా ఇంటికి పాస్బుక్లు దేలాడడానికి దొంగతనానికి తోలు వచ్చింది, పాస్బుక్లు మొత్తం దేలాడి తీసుకొని పోయి ఇట్లా చేసింది। మమ్మల్ని చెట్లు పట్టించారు, నన్ను నా పిల్లలు మా అత్త చాతగాంది మొత్తం అందరినీ మోసం చేసి 12 లక్షల రూపాయలు తీసుకున్నది। సుధాకర్ రెడ్డి గారి ఎంబడి కాండ్ల జంగయ్య సార్ మా అందరికీ ఉద్యమ పాఠాలు నేర్పి కాండ్ల జంగయ్య గారు సాక్ష్యంగా ఉన్నారు, వీరసమన్న గారు సాక్ష్యంగా ఉన్నారు। ఇంత పెద్ద మంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఈ నాయకుల ముందు సాక్ష్యంగా ఉన్నప్పుడు సాక్ష్యంగా ఉండి కూడా అన్యాయం జరిగితే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకు రావడం జరిగింది। కాబట్టి బీసీ సప్లైన్ సాధన కమిటీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి। ఇది న్యాయమా అన్యాయమా ఆలోచించి దాని గురించి మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా కాంగ్ల జంగయ్య గారిని కానీ ఈ కవితకు సపోర్ట్ చేసే వీరసామన్న కానీ ఇంకెవరిని కానీ మీరు మందలించి లేకపోతే మీరు టార్గెట్ చేసి ఏదో చేస్తామనుకుంటే ఖబర్దార్ ఆలోచించండి। మేము న్యాయం గురించి మాట్లాడుతున్నాం సార్, ఒక్కరు కాదు మేమందరం ఉన్నాం। ఇట్లా ఎంతో మందికి అన్యాయం జరిగితే మేము న్యాయం చేయించిన చరిత్ర ఉంది। కాబట్టి మిమ్మల్ని గౌరవపూర్వక నేను కూడా చాలాసార్లు కలిశాను, మీరు చెప్పిన మాటలు వినడం జరిగింది। సుధాకర్ రెడ్డి గారి ఎంబడి కాండ్ల జంగయ్య సార్ మా అందరికీ ఉద్యమ పాఠాలు నేర్పి కాండ్ల జంగయ్య గారు సాక్ష్యంగా ఉన్నారు।